కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని మదనపల్లి వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు హబీబుల్లా ఖాన్ పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా అన్న మాజీ మున్సిపల్ చైర్మన్ సలావుద్దీన్ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇచ్చిన స్క్రిప్టును చదువుతున్నారని అన్నారు. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం చంద్రబాబు నైజమని, దీనికి ఉదాహరణ రెడ్డెప్ప కుటుంబమని అన్నారు. ఎమ్మెల్సీ పదవి విషయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదని, మా అన్న ఏ పార్టీలో ఉంటారన్నది ఆయన ఇష్టమన్నారు. రాజకీయాల్లో అన్ని చూస్తూ ఉండాలా, సహనంగా ఉండాలా, ఓర్పుగా ఉండాలా. అంత తప్పితే లేనిపోనిటివి ఎవరో ఏదో స్క్రిప్ట్లు రాసిస్తే గతంలో కూడా మీరు చెప్పిన మాటలు చప్పుడు మాటలు విని బాడీని మున్సిపాలిటీని సరిగ్గా నడిపించలేక అటు ఎమ్మెల్యే ఇటు మీరు ఇబ్బందులు పడినారు. కానీ మీకు ఎటువంటి దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు పెద్దవారు, మాకు అన్న లాంటి వారు, మీరు మాకు అన్నే. మీరు ఎక్కడున్నా మీరు బాగుండాలని మీరు కోరుకుంటున్నాం. ఇంకొకసారి మీరు పార్టీ గురించి కానీ ఎమ్మెల్యే గురించి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఎంపీ మిథున్ రెడ్డి గురించి కానీ మన మున్సిపల్ చైర్మన్ గురించి కానీ ఎక్కడ మీరు మంచిగానే మాట్లాడాలా. మీరు ఏదైనా నచ్చకపోతే మీరు మీ పార్టీ ఏదైనా కండా వేసుకొని మాట్లాడాల్సిందిగా నేను ఈ ప్రెస్ మూలకంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక చెప్తాను మీకు, నేను ఎవరితో ఆ దైవంతో తప్పితే భయపడే ప్రసక్తే లేదు. నేను ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. భయం అనేది నా ఒంట్లో లేదు. ఎక్కడైనా ప్రతిపక్షంలోనే నేను ఇవన్నీ ఎదుర్కొన్నాను. ఎవడు ఏమి చేసుకోలేడు, ఎవడు ఎన్ని బెదిరింపులకు వచ్చినా వెనక్కి తగ్గేది లేదు. ఇలాంటి బెదిరింపులకు, ఇలాంటి తాటాగిరి చప్పులు వేసుకునే వాళ్లకు నేను భయపడే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఇవి మన వైఎస్ఆర్సీపీ పార్టీ మనకు నేర్పించిన సిద్ధాంతం. జగన్మోహన్ రెడ్డి అంటే జగముండి, ఆయన సిద్ధాంతాలు మీరు చూసినారు. ఒక్కడే పార్టీ నుంచి బయటికి వచ్చాడు, పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రి అయినాడు. అలాంటి సిద్ధాంతాలని మేము నమ్మిన వాళ్ళము. మేము కూడా ఎవరితో భయపడే ప్రసక్తే ఉండదు. ఎవరితో భయపడము. పార్టీగా లాయల్గా ఉంటాం, పార్టీకు సేవ చేస్తాం. మళ్ళా తిరిగి మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరియు మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ ప్రెస్ మూలకంగా మీకు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.